హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని తెలుగు పిల్ల. ఈ రోజు ఈ వీడియోలో ఒక చిన్న టాపిక్ చేస్తాను. ఏంటి అనుకుంటున్నారా? నైట్ క్రీమ్స్. నేను మీకు నైట్ క్రీమ్స్ ఇంపార్టెన్స్ గురించి మీకు షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నైట్ క్రీమ్స్ చాలా మంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు. నేను కూడా ఫస్ట్ లో నైట్ క్రీమ్స్ యూజ్ చేయలేదు. మార్నింగ్ అయితే ఏదైతే నేను మాయిశ్చరైజర్ అప్లై చేశాను, నైట్ టైంలో కూడా అదే మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. ఈ మధ్య నేను నైట్ క్రీమ్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు కూడా. అయితే ఈ నైట్ క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అసలు అని అనుకుంటూ ఉంటారు కదా. అంటే రెండు సపరేట్ గా ఉంటాయి. డే క్రీమ్ అని, నైట్ క్రీమ్స్ అని చాలా క్రీమ్స్ ఉంటాయి కదా. సో ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది మనకి ఉంటుంది. ఏంటి అంటే ఎందుకని 2 క్రీమ్స్ ఉన్నాయి, డే క్రీమ్ ఎందుకు, నైట్ క్రీమ్ ఎందుకు, మార్నింగ్ డే నైట్ అప్లై చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కొంచెం డౌట్ అనేది ఉంటుంది కదా. సో దానికి నేను మీకు ఒక క్లారిటీ ఇద్దామని ఈ వీడియో. అసలు డే క్రీమ్ ని నైట్ కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే ఇంకా నైట్ క్రీమ్ యూజ్ చేసుకోవడం అయితే కొంచెం మంచి బెనిఫిట్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే నైట్ క్రీమ్ అనేది నైట్ గురించి అది తయారు చేయబడింది, ప్రిపేర్ చేయబడింది. కాబట్టి నైట్ కి మన స్కిన్ కి ఎంత వరకు మనం ప్యాంపర్ చేయాలో ఆ క్రీమ్ అంతవరకు మన స్కిన్ ని ప్యాంపర్ చేస్తుంది అనమాట. ఆ నైట్ క్రీమ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల బెనిఫిట్స్ ఏంటో మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1, డ్యామేజ్ అవుతుంది. దేనివల్ల? ఎండ వల్ల డ్యామేజ్ అవుతుంది. స్ట్రెస్, మనం ఎక్కువగా స్ట్రెస్ అయినా కూడా దానివల్ల కూడా మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాగే పొల్యూషన్, ఇదైతే మెయిన్ కదా. ఎందుకంటే మనం ఎక్కువగా బయటనే ఉంటాం చాలా వరకు, కాబట్టి పొల్యూషన్ వల్ల కూడా మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాగే సెల్స్ కూడా, మన స్కిన్ పైన ఉండే సెల్స్ ఉంటాయి కదా స్కిన్ లో, సో అవి కూడా చాలా వరకు డ్యామేజ్ అవుతుంటాయి. అయితే ఏం చేస్తుందంటే ఈ నైట్ క్రీమ్ అనేది ఈ డ్యామేజ్ అయిన స్కిన్ ఉంటుంది కదా, దాన్ని రిపేర్ చేయడానికి నైట్ క్రీమ్స్ అనేది యూజ్ అవుతాయి. పాయింట్ నెంబర్ 2, హైడ్రేషన్. అంటే నైట్ క్రీమ్స్ మన స్కిన్ ని మంచిగా ప్యాంపరింగ్ చేస్తుంది కదా, హైడ్రేషన్ కూడా ఇస్తుంది అనమాట మన స్కిన్ కి. మన స్కిన్ ని మంచిగా హైడ్రేట్ గా ఉంచడానికి నైట్ క్రీమ్స్ యూజ్ అవుతాయి. ఎలా అనుకుంటున్నారా? మనం ఎక్కువగా వాటర్ తీసుకోకపోవడం వల్ల మన స్కిన్ అనేది డీహైడ్రేట్ అవుతుంది కదా. సో డీహైడ్రేట్ అయిన స్కిన్ ని నైట్ క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ ని మంచి మాయిశ్చరైజ్డ్ గా ఉంచడానికి ఈ నైట్ క్రీమ్స్ యూజ్ అవుతాయి. నెంబర్ 3, ఎలాస్టిసిటీ. ఇప్పుడైతే వెదర్ పరంగా చూసుకున్నా, ఫుడ్ పరంగా చూసుకున్నా చాలా చేంజెస్ అవుతాయి కదా. ఈ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ పైన నార్మల్ ఎలాస్టిసిటీ ఉంటుంది కదా, అదనేది కోల్పోతుంది స్కిన్. అది పోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ఎలాస్టిసిటీ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నైట్ క్రీమ్స్ ఏం చేస్తాయంటే బ్యాలెన్స్ చేయడానికి ఈ నైట్ క్రీమ్స్ యూజ్ అవుతాయి. నెంబర్ 4, నైట్ క్రీమ్స్ లో ఎక్కువగా గ్లిజరిన్ అలాగే మైక్రో క్రిస్టల్ ఫార్ములా ఉంటుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ ఇంకొంచెం మాయిశ్చరైజ్డ్ గా ఉంచడానికి అలాగే గ్లోగా ఉంచడానికి యూజ్ అవుతాయి. నెంబర్ 5, మన స్కిన్ చాలా వరకు డ్యామేజ్ అయిన స్కిన్ ని నైట్ క్రీమ్స్ ద్వారా మన స్కిన్ మళ్ళీ నార్మల్ చేసుకోవచ్చు. డార్క్ స్పాట్స్ ని, పిగ్మెంటేషన్ తగ్గించే నైట్ క్రీమ్స్ కూడా ఉంటాయి కదా, దాంట్లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ వల్ల బెనిఫిట్ ఇస్తుంది మనకి. అదే విధంగా మనము మార్నింగ్ చేసుకునే స్కిన్ కేర్ కంటే చాలా మందివి చూసారంటే నైట్ టైమ్ లో చేసుకునే స్కిన్ కేర్ ఎక్కువగా ఉంటుంది. అంటే అందులో స్టెప్స్ ఎక్కువగా, ప్రాసెస్ ఎక్కువగా ఉంటాయి చాలా మంది స్కిన్ కేర్ లో. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే మార్నింగ్ టైంలో మనం స్కిన్ కేర్ చేసుకున్న తర్వాత వర్క్ చేసేటప్పుడైనా, బయటికి వెళ్ళేటప్పుడైనా సరే మన స్కిన్ అనేది కొంచెం స్వెట్ అవ్వడం గానీ, లేదంటే పొల్యూషన్, డర్ట్ అదంతా దాని వల్ల డ్యామేజ్ అవుతుంది కదా. కాబట్టి దాన్ని మొత్తాన్ని కూడా మనము నైట్ స్కిన్ కేర్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. అంటే నైట్ క్రీమ్స్ వల్ల కూడా మనం ఏమవుతుందంటే మార్నింగ్ ఉన్నదంతా కూడా వెళ్ళిపోయి మళ్ళీ మన స్కిన్ నార్మల్ అవడానికి, రిపేర్ అవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇదన్నమాట నైట్ క్రీమ్స్ గురించి వీడియో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, డే క్రీమ్స్ కి, నైట్ క్రీమ్స్ కి డిఫరెన్సెస్. ఇది ఇవాళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.